శేఖర్ భాష గారు, నిన్నటి వరకు కూడా మాటలతో అయిపోయింది. నిన్నేంటి ఒక టీవీ స్టూడియోలో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా దిగారు ఇద్దరు. లావణ్యాన్ని ఎందుకు ఆ స్టేజ్కి తీసుకొచ్చారు, తనెందుకు ఆ స్టేజ్కి వెళ్ళింది, ఏ పాయింట్ దగ్గర? సో బేసికల్ మీరు గమనిస్తే అక్కడ పాయింట్ మీద డిస్కషన్ జరగట్లా. ఓకే, ఎంతసేపు డైవర్ట్ చేయడానికి జరుగుతుంది. ఒక్కసారి నేను ఆ ప్రీతి అండ్ ఉదయ్ అని పేరు చెప్పగానే ముసుగు తీసేసి అసలు రంగులు బయటకు వచ్చేసాయి. ఆ మొహం మీరు గమనిస్తే కంప్లీట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఫేస్ వెంటనే అక్కడి నుంచి ఎంత తొందరగా ఎలా బయటపడాలని ఆలోచిస్తుంది. వెంటనే మెసేజ్ పెడితే నాకు తెలిసి దిలీప్ శంకర్ గారికి పెడితే సార్ ఇప్పుడు ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలంటే ఏదో డ్రామా చేయాలి అనుకున్నట్టున్నారు. మొత్తానికి చెప్పి ఇసిరేసింది. చెప్పు నాకు బేసికల్లీ తగల్లా, కాకపోతే వాళ్ళ థంబ్నెయిల్స్ ఎలా పెట్టుకున్నాయి ఇసిరేస్తే అక్కడెక్కడ పడింది ఏంటని ఇట్లా చూశాను. ఒకవేళ తగులుంటే నేను అప్పుడే లేచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవాడిని నేను. బట్ మీరు కూడా డిస్కస్ చేసినట్టున్నారు కొట్టుకోవటాన్ని. అదేంటున్నా నువ్వు నేను కొడతా అనలా, నువ్వు నిజంగా కొడతా అన్నావు కదా, దమ్ముంటే కొట్టు. అదే దమ్ముంటే నువ్వు అన్నమాట మీద నిలబడు, దమ్ముంటే కొట్టాను అప్పుడు నేను చేయాల్సింది చేస్తాను. ఓకే, బేసికలీ మనం ఫస్ట్ హ్యాండిల్ చేయకూడదు. మనకి దెబ్బ తగిలింది అనుకోండి, మనకి ఆల్ రైట్స్ వస్తాయి కొట్టడానికి. దమ్ముంటే కొట్టు, అప్పుడు నేను కొట్టి చూపిస్తాను. ఓకే, సో అది జరిగింది. అసలు ఇవన్నీ చిల్లర పనులండి. నేను వచ్చిన పాయింటే ఈ ప్రీతి అండ్ ఆ ఉదయ్ గురించి అక్కడ డిస్కస్ చేయడానికి. ఎవరిల్లు ప్రీతి ఉదయ్? మీరు ఇప్పటికే వీడియో సర్క్యులేషన్లో పెట్టాను నేను. యాక్చువల్గా ఈ ప్రీతి అనే అమ్మాయి ఒక ట్రావెల్ వ్లాగ్స్ చేద్దాము అని చెప్పి ఇంటికి పిలిచి, ఆ అమ్మాయికి చిన్న పిల్ల 21 ఏళ్ల వయసు, అప్పుడు ఇంకా చిన్నదేమో, బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది. అది కూడా ఎలా ఇట్లా మామూలుగా ఏదో ఆడుతూ ఒకసారి నోరు పక్కని మెత్త తీసుకొచ్చి ఎంతో లోపల వేసేసి మళ్ళీ ఏంటంటే వెంటనే థమ్స్అప్ పోసేసిందట. ఓకే, పోసేసి ఆ రోజంతా తనకి ఇట్లా ఉండిపోయిందట. ఆ వీడియో కూడా తన దగ్గర నేను చూపిస్తానంటుంది. 24 గంటలు నాకు ఏం జరుగుతుందో తెలియదు, అలా ఉండిపోయాను నేను. ఆ తర్వాత బాగుంటుంది ట్రై చేయి అని చెప్పి ఈ క్రెడిట్ కార్డ్ పెట్టి ఇట్లా గీకి వాసన చూస్తారు చూడండి, అలాంటివన్నీ కూడా అమ్మాయితోటి నేను చెయ్యను అంటున్నా కూడా బలవంతంగా చెప్పించింది. ఆ అమ్మాయి చాలా బాధలు చెప్పుకుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఇలా ధైర్యంగా బయటకు వస్తుంది అని ఏ రోజు అమ్మాయి అనుకోలే. నేను వస్తోంది అని చెప్పినప్పుడు అప్పటికే రంగులు మారిపోయినాయి. ఓకే, అవునా రమ్మను ఏమంట, అప్పటికి ధైర్యం ప్రదర్శించింది. తర్వాత ఎప్పుడైతే నేను కాల్ తీసుకున్నాను, అప్పుడు ఆ అమ్మాయి అంటే ఆ కోపంలో ఆ వివేకం పనిచేయలేదో ఏమో మరి, మొత్తానికి ప్రీతి సంగతి ఆవిడ చెప్పింది. అంటే షీ కుడ్ హ్యావ్ జస్ట్ సెడ్ అంటే దిస్ ఈజ్ ఎనీ అదర్ వాయిస్, ఎవరో పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నువ్వు మాట్లాడిస్తున్నావేమో అని అని ఉండొచ్చు. ఇన్నాళ్ళు నన్ను అంటుంది కదా పెయిడ్ ఆర్టిస్ట్. ఆవిడ కొంచెం తెలివి ఉపయోగించుంటే అలా అని ఉండొచ్చు. ఆవిడ ఎవరో నాకు తెలియదు అని ఉండొచ్చు. బట్ ఆవిడ అనలా, దాంట్లో పనిచేయాలి. ఆ ప్రీతి నా దగ్గరికి వచ్చిందని చెప్పింది, 3-4 సార్లు కలిసిందని చెప్పింది, ప్రీతి నన్ను అక్క అని పిలుస్తుందని చెప్పింది, వాళ్ళకి సంబంధం ఉందని అది ప్రీతి వాయిస్ అని కూడా గుర్తుపట్టింది. ఓకే, వెంటనే ఫోన్ తీసి ప్రీతి నా గురించి ఏం మాట్లాడిందో చూపించని చెప్పి ఆ కాల్ కూడా వినిపించింది. ప్రీతికి ఆవిడకి సంభాషణ ఆవిడే వినిపించింది. సో దట్ ఎస్టాబ్లిషెస్ ద ప్రీతి అండ్ లావణ్య కనెక్షన్ బై హర్ ఓన్ మీన్స్. ఆవిడే ఒప్పుకున్న కాల్ ఒకటి వినిపించింది. ఆవిడ ఏదో చెప్పడానికి ట్రై చేసినా కూడా మనకి అదొక సాక్ష్యంగా పరిగణించవచ్చు మనం. ఓకే, ఆవిడ ఒప్పుకొని అథెంటిసిటీ ఇచ్చిన వాయిస్ ప్రీతి. ఇప్పుడు ప్రీతి చెప్పేది వినండి అని చెప్పి నేను ఇప్పుడు నాట్ ఎనీ అదర్ వాయిస్ ఆవిడ చెప్పుకొచ్చింది. అంత ఇప్పుడప్పుడు ఇంకా అయిపోయింది. అంతటితో ఆగకుండా అంటే సగమే చెప్తుంది, ఈ లోపలే రచ్చ ఆయన దిలీప్ శంకర్ వచ్చేస్తారు, ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు, ఈవిడ వచ్చేస్తుంది, ఈవిడ చంద్రముఖి కాంచన అన్నీ వచ్చేస్తున్నాయి. బట్ పాయింట్ డైల్యూట్ అయిపోతుంది. నేను వచ్చిన పాయింట్ నాకు అసలు ఆవిడ ఉందని కూడా తెలియదు స్టూడియోలో. నేను ఏం చేశానంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, సార్ ఇట్లా ఒక ఇది ఉంది శాటిలైట్ ఛానల్ కదా, మీకు బాగా రీచ్ ఉంటుంది, సో ఫస్ట్ మీ దగ్గరికి ఎవిడెన్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను అంటే, రండి సార్ అన్నారు. తేడా చూస్తే అక్కడ ఈవిని కూర్చోబెట్టి వాళ్ళ బేసికలీ వాళ్ళ ప్లానే వేరే ఉండే. నాకు అది అర్థం కాదు. ఇద్దరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం, మున్సిపాలిటీ బిందెల దగ్గర పెట్టుకొని కొట్టుకుంటుంటారు చూడండి, చిల్లర పంచాయతీలు కొట్టుకోవడం, ఇది హైలైట్ అవ్వాలి. బేసికలీ వాళ్ళ ఇంత డిస్కషన్లో ఏదైనా ఒక పాయింట్ నిజంగా ఏదైనా బయటకు వచ్చిందంటే, ఆ ప్రీతి అనే ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. చిన్న పిల్లకి డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసిన లావణ్య అనే తమ్ముళ్ళు రాకపోగా అక్కడికి వచ్చిందండి చెప్పు విసిరిన లావణ్య, చేత్తో కొట్టిన శేఖర్ భాష. ఇదే ఓకే, ఈ రెండు జరగలేదు అక్కడ. ఓకే, బట్ ఇది టైటిల్. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, ఒక హెల్తీ పాయింట్ ఆఫ్ డిస్కషనా, లేకపోతే ఇలా చిల్లరగా అక్కడ కొట్టుకోవడం. ఎంతమంది ఉన్నారు ప్రీతి లాంటి వాళ్ళు? చెప్పింది ఆ సంవత్సరంలో 6 మందిట. అలా ఇలా ఎంతమంది జీవితాలు అంటే వాళ్ళు చెప్పిన షాకింగ్ విషయం, అర్పిత్ అనే అతను సూసైడ్ చేసుకోవడానికి కూడా ఈవిడే కారణం అని చెప్పింది. అర్పిత్
ఓహో. అతను కూడా ఇలాగే డ్రగ్స్ ఓవర్ డోస్ చేసి ఈమెకి అప్పుడప్పుడు డ్రగ్ ఓవర్ డోస్ కూడా చేసేదిట. ఇంకా లిటరల్లీ అంటే బేసికల్లీ ఎందుకు ఈవిడ అలా అలవాటు చేసింది అని అడిగినప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే డబ్బులకు కాదు, ఈవిడికి డ్రగ్ వేసుకుంటే ఒక 24 hours మెలకుగానే ఉంటుందిట కంటిన్యూస్గా. కొన్నిసార్లు 2-3 రోజులు కూడా అట్లాగే ఉండిపోతారట వీళ్ళు. సో వాళ్ళకి తోడు ఉండాలి ఎంతసేపు పక్కన, కంపెనీ కోరుకుంటుంటారు అనమాట. ఒక చెలికెత్త కావాలి బేసికల్లీ. 30 ఏళ్ళు ఈవిడికి, 33 ఏళ్ళు ఎంతో, ఆవిడ 21 ఏళ్ళ చిన్నపిల్ల. కనీసం ఉండాలి కదా. తీసుకొచ్చి ఆ అమ్మాయిని ట్రావెల్ లాక్స్ చేస్తామని చెప్పి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే చాలట వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్, కారు పంపిస్తాను వచ్చేసి రాస్తానికి ఇవేం తెలియదు, షూటింగ్లో ఉంటాడు, ఇంట్లో చేసే పనులన్నీ ఇవి. ఓకే. సో ఇంకా చాలా చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. మామూలుగా రాజధానికి ఎన్నో అవార్డులు వచ్చాయి కదా. అవును. మామూలుగా జనరల్గా అవార్డులన్నీ ఎక్కడ ఉంటాయంటే షోకేస్లో ఉంటాయి. రాజధాని వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఉంటాయి తెలుసా? చెత్త కుప్పలో పడేసింది. ఒక అవార్డు తీసి ఒకసారి ఏదో కోపం వస్తే అన్ని పగలగొట్టేస్తుంది. కోపం వస్తే రోజు ఇదే పని అట. రాజధాని నెత్తిని కొడితే నెత్తి పగిలిపోయి ఇట్లా స్కార్ అయిపోతే కనబడకుండా ఏదో మేనేజ్ చేసుకుని మేకప్ వేసుకుని వెళ్ళిపోయి షూటింగ్కి వెళ్ళాట. అంత జరిగినా కూడా ఏ రోజు తిరిగి కొట్టలేదు రాజధాని అని చెప్తుంది. అంత డీసెంట్ వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇంత బదనాం చేస్తుంది. అది పక్కన పెట్టేసి నా చిల్లర పంచాయతీ వదిలేసాను నేను అసలు. యాక్చువల్లీ దిస్ ఈస్ ద మెయిన్. ఇలా ఎంతమంది అమ్మాయిలు నౌ రాజ్ తరుణ్ లావణ్య ఇస్ గాన్. అది ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ పాయింట్. నాకైతే ఆ కాల్ రికార్డింగ్ చాలు, ఇంకా దట్స్ ఇట్. అండ్ ఇంకా కావాలంటే ఇవి అది కూడా ఆ కాల్ రికార్డింగ్ ఫేక్ అని లేదు ఆవిడ, ఎడిటెడ్ అని ఈ మధ్య నేను అంటుంది. మొన్న చాలా క్లియర్గా వినేసింది, ఎక్కడ కూడా ఎడిటెడ్ అని లేదు. ఏముంది, మేము ఇలాగే ఫ్లర్టింగ్ చేసుకుంటాం, మేము ఇలాగే మాట్లాడుకుంటాం అని చెప్పింది. సో షీ యాక్సెప్టెడ్. మస్తన్ సాయితో ఏదో గుండెకాయ టాపిక్స్ ఏదో అది ఎప్పుడు బయటకు వచ్చింది, ఎవరు పెట్టారు బయటకు? అది ఈవిడ బాధితుల సంఘమే చాలా ఉంది. సో ఈవిడ ఏం చేస్తుందంటే ఎవరితో మాట్లాడింది రికార్డ్ చేస్తూ ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, నాతో మాట్లాడిన కాల్ ఆవిడ నాకు ఫోన్ చేసినప్పుడు నేను తిట్టాను కదా, అది వెంటనే రికార్డ్ చేసి వెంటనే మీడియాకి ఇచ్చేసింది. సో బేసికలీ ఈవిడ మోడస్ ఆఫ్ ఆపరండి అది. దాంతో ఫోన్ చేసిన లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళు అన్ని రికార్డ్ చేసి పెట్టుకొని సమయం వచ్చినప్పుడు అస్త్రాలు తీసి వదులుతూ ఉంటుంది. సో ఇవాళ అదే ఆవిడకి బూమరంగ్ అయింది. ఎందుకంటే సాయితో మాట్లాడిన కాల్ రికార్డ్ చేసుకొని ఆవిడ మరి ఎయిదర్ సాయి రికార్డ్ చేసి ఉండాలి, లేకపోతే ఈవిడ రికార్డ్ చేసి ఉండాలి. రికార్డ్ చేసుకుని బయట వేరే డొమైన్లోకి ఎలా వెళ్తాయి అంటే, ఈవిడ చూడు సాయి ఇలా నన్ను చేస్తున్నాడు, చూడు సాయి నన్ను ఎంత లవ్ చేస్తున్నాడో అని చెప్పి చెప్పుకోవడానికో, లేకపోతే ఈ దీంట్లో దాని పేరేంటి మన కేసు జరిగింది కదా పట్టాపురం కేసులో వాళ్ళిద్దరికి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇలా రకరకాల కారణాల వల్ల చాలా మందికి సర్క్యులేట్ చేసి ఉంటుంది ఈ అమ్మాయి. ఓకే. ఏ రోజు ఇలాంటి రోజు వస్తుంది, నేను సాయి విషయం దాచిపెట్టేయాల్సి వస్తుంది, రాజ్ తరుణ్ కోసం ఫైట్ చేయాల్సి వస్తుంది ఆవిడ అనుకోరా, ఇవాళ వచ్చింది. ఓకే. బేసిక్గా నాకు అక్కడ ఏమనిపించిందంటే, నేను ఒక పాయింట్ కోసం వచ్చా ఇక్కడ, అది జరగట్లేదు, వీళ్ళకి కావాల్సింది రచ్చ, పీక్కోవడాలు, చించుకోవడాలు, కొట్టుకోవడాలు, నో పాయింట్ ఇన్ స్టేయింగ్ అనిపించింది. సో ఐ కేమ్ అవుట్ అండ్ చాలా క్లియర్ కట్గా వాళ్ళందరితో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి పాపం ఆల్రెడీ బెదుర్కొన్నారు పిల్లలు. అండ్ ఇంకోటి ఏమైందంటే, ఆ అమ్మాయి నిజంగా మీడియా ముందుకు రావాలనుకోవాలి మాస్క్ వేసుకొని కూడా. అక్కడ జరిగిన తతంగం చూసిన తర్వాత ఇంకా కోపం వచ్చేస్తుంది. ఒకటి ఫైట్ చేస్తున్నాడు, వాడికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి నన్ను అలా చేశారనే బాధకి వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చేసింది అనమాట. వచ్చేసారు ముందుకి. ఏమైతే అయిందన్నా, నీకోసం నేనున్నా, మేము వస్తాం అన్ని ఎక్కడైనా చెప్తే నేను కంప్లైంట్ కూడా ఇస్తాను వచ్చేసింది ఆ పిల్ల. స్వయంకృత అపరాధాలు ఇవన్నీ కూడా, అన్నీ కూడా మనకి అన్ని ఆవిడే సాక్ష్యాలు. ఆవిడే ఇప్పుడు రిలీజ్ అయిన మస్తాన్ సాయికి ఆవిడ మధ్య జరిగిన ఆడియో ఆవిడే యాక్సెప్ట్ చేసింది. కటింగ్ అనో ఏదో చెప్పింది. రెండో రోజుకి తెలివి వచ్చింది ఎడిటింగ్ అని చెప్పాలని. లాయర్ ఉన్నారుగా చెప్పి పంపించుంటారు అలా చెప్పమని. బట్ ఆల్రెడీ చేయాల్సిన డ్యామేజ్ అయిపోయింది కదా. ఆమెతో తరఫున మాట్లాడుతున్న లాయర్ దిలీప్ శంకర్ గారు మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? పర్సనల్గా ఎప్పుడు మాట్లాడలేదు, డిబేట్లో మాట్లాడటం అంతే. ఆయనకి డిబేట్లు అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇప్పుడు వీడు డిబేట్కి ఎందుకు రాడు, డిబేట్కి వస్తే ఏముంటుంది సార్, మీరు మాట్లాడుతుంటారు మేము వింటా ఉంటాం తప్ప ఏముండదు కదా. అది కూడా చాలా సంస్కారవంతమైన భాష మాట్లాడతారు వారు. ఇన్ని రోజులు ప్రీతి అను ఉదయ్ బయటికి రాకపోవడానికి కారణం చెప్పారా ఏమన్నా మీకు? సార్ ఎవ్వరు బయటికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే డ్రగ్స్ విషయంలో అబ్యూజ్ అయ్యి పాప అమ్మాయి రీహాబిటేషన్ సెంటర్కి సూసైడ్ దాకా వెళ్ళి రీహాబ్కి వెళ్ళి ఏదో బయటపడింది. తన మానం తను ఏదో బతుకుతుంది. అయినా కూడా నా చెలికెత్త నువ్వు రావాల్సిందే ఇలా చేసి చాలా రోజులు అప్పటికి చేసిన తర్వాత కూడా ఆవిడ వెళ్ళాల. అంతలో మభ్య పెట్టడానికి తనకి లావణ్య దగ్గర ఏమున్నాయి, ఈ అమ్మాయికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా? బేసికలీ ఉదయ్ని తమ్ముడు అని చెప్పి దగ్గర తీస్తూ ఉంటుంది. ఆ ఉదయ్ ద్వారా ఈ అమ్మాయి పరిచయము. సరే తర్వాత ఎప్పుడు కంపెనీ కోసం ఈ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి అలా తన పక్కన పెట్టుకుంటూ ఉండేది. అండ్ సేఫ్ సైడ్కి ఎప్పుడో ఉదయ్ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది. ఆ ఫోన్ ఇక్కడ కూడా మగవాళ్ళకి జరిగే అన్యాయం చెప్తాను మీకు, చెప్పండి. ఆ ఫోన్ తీసుకోవడానికి ఉదయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోరా ఆడపిల్ల మీద కంప్లైంట్ ఇస్తామని చెప్పి తరుణ్ సెట్. కేసు తీసుకోవాలి ఉదయ్ దగ్గర. ఎక్కడ ఫోన్ పోయిందంటే పర్లేదు, అగో ఆవిడ తీసేసుకుంది నాకు ఇప్పించండి ఫోన్ అంటే కేసు కూడా తీసుకోలేదు చెప్తున్నాడు అబ్బాయి.
ఇలా ఉంది పరిస్థితి, ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ వెల్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ, నేను వెళ్ళి కంప్లైంట్ చేసి తీసుకోలేదు, ఇంకా నన్నే రివర్స్ బెదిరించి పంపించారు. సరే అదే అయిపోయింది. ఆ ఫోన్లో వీళ్ళిద్దరు పర్సనల్స్ ఉంటాయి కదా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు, ఆ పర్సనల్స్ అన్నీ తీసుకొని ఓకే వాళ్ళతో బ్లాక్మెయిల్ చేయడం, చాలా రకరకాలుగా బ్లాక్మెయిల్ చేసి చాలా రోజులు అంటే బ్లాక్మెయిల్ అంటే డబ్బులు గుంజడం అని కాదు, రకరకాల పనులు చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు, చచ్చినట్టు ఆవిడ ఏం చెప్తే చేయాలి. అంటే వాళ్ళకి లోపల కోపం ఉన్నా కూడా మొహమాటానికైనా సరే ప్రేమ నటిస్తూ ఉండాలి, లేకపోతే ఈ విషయం వాళ్ళ అమ్మకి లేకపోతే వీళ్ళ నాన్నకి అది కూడా చేసిందిట. ఉదయ్ వాళ్ళ నాన్న వాళ్ళకిను ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకిను ఇది పెట్టి కాన్ఫరెన్స్ పెట్టి, ఇదిగోండి మీ పిల్లలు ఇద్దరు కూడా ఇట్లా తిరిగేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు చెప్తారు. వాళ్ళు ఇంకా దే డిడ్ంట్ డిసైడ్, దే ఆర్ జస్ట్ సీయింగ్ ఈచ్ అదర్, లవ్లో ఉన్నామో లేదా అనేది వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోవాలి. ఈ లోపల ఈవిడ పొల్ల పెట్టేసి చూడండి ఇట్లా చేసిస్తున్నారని చెప్పేసి అక్కడే అంటే బేసికలీ ఏదో ఒక గొడవ చేసి ఒక దాంట్లో ఒక ఆనందం పొందే మనస్తత్వం అనమాట. ఓకే, ఇలా చేస్తున్న టైంలో ఈ సరే ఇవన్నీ జరిగిపోయినాయి, అయినా కూడా వాళ్ళు ఏ రోజు కుక్కిన పెన్నులా పడున్నారు తప్ప బయటికి రాల. ఎప్పుడైతే నేను వచ్చి మాట్లాడడం మొదలుపెట్టానో ఈవిడికి నాకు రకరకాల దగ్గర నుంచి సమాచారాలు వస్తున్నాయి, రకరకాల లీక్స్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎవరు లీక్ చేస్తున్నాడు అన్నప్పుడు ఈవిడ నేను ఎవరెవరికి తప్పులు చేశాను, ఎవరెవరికి బ్లాక్మెయిల్ చేశాను అన్నీ గుర్తెచ్చుకొని అందరికీ ఫోన్లు కొడుతుంది. ఈవిడ చాలా చాలా దాంట్లో ఎంత యాక్యురేట్గా ఉండే మీకు తెలీదు, 150 మంది మీడియా వాళ్ళు ఉంటే 150 మందికి ఫోన్లు చేస్తుంది, ప్రతి ఒక్కరికి తమ్ముళ్ళ గురించి చెప్తుంది, అన్నీ చూస్తుంది, అంత ఓపిక అంత టైం ఉంటుంది ఆవిడకి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఓకే చెప్పండి. సో అలా ఈ అందరికీ ఫోన్ చేసి నువ్వు కనుక దీంట్లోకి ఏమన్నా పొరపాటును కూడా వచ్చావు అంటే నేను ఎందుకు వస్తాను, నా మాన నేను ఉంటున్నాను, నన్ను లాగ్ దీంట్లో అని చెప్పి ప్రతి ఒక్కరు అలా చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ తన డౌట్ ఏంటంటే వీళ్ళు ఎవరన్నా ఇచ్చారంటే వాళ్ళని ఎంత గట్టిగా బెదిరించవచ్చు. సో ఈ మొన్న రాత్రి ఏం చేసింది, ఈ అమ్మాయి పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రీతి పేరు మీద, దాంట్లో వీళ్ళ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వీడియోస్ అవి పెట్టి వాళ్ళకి లింక్ పంపించి చేస్తుంది అనమాట. వాళ్ళు భయపడిపోతున్నారు, ఏంటిది ఇప్పుడు ఎందుకు చేస్తుంది అంటే, నేను ఎందుకు చేస్తున్నాను, నేనేం చేయట్లేదు, నీ ఫోన్ ఎవరికో అమ్మాయికి ఇచ్చేసాను, ఆ అమ్మాయి చేస్తూనే ఉండొచ్చు అంటే షీ యాక్సెప్టెడ్ దట్. ఆ రికార్డ్ కూడా ఉంది మన దగ్గర, అతని ఫోన్ నేను తీసుకొని నేను వేరే అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి చేస్తుండొచ్చు అంట. సరే వాట్ ఎవర్, వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఐడి అంతా తీసుకొని సైబర్ వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆవిడ ఏంటంటే ఆవిడ కామ్గా ఉండింది అనుకో, వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కూడా కాదు, ఎందుకులే మన గోల ఈ దీంట్లో రుచిలో ఇన్వాల్వ్ అవ్వడం. వాళ్ళకి ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఏం చేసినా ఎన్నాళ్ళైనా మనకి ఇలా బెదిరింపులు ఉంటూనే ఉంటాయి, మనం ఏదో రోజు ఈ పెంటను వదిలించుకోకపోతే జీవితకాలం ఇలా బానిసలా బతకాల్సి వస్తుందని వాళ్ళు ఏం చేశారంటే, అమ్మాయి ఫస్ట్ ముందుకు రావడానికి అనుకోలే, ఫోన్లో మాట్లాడతాను నేను అని చెప్పి, అబ్బాయి నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పాడు. సరే అబ్బాయి వచ్చాడు, అమ్మాయి ఫోన్లో మాట్లాడింది, అక్కడ మాట్లాడినవరే అక్కడ సగం మాట్లాడేటప్పుడు వీళ్ళు కూడా అవతల ఆయన నోరేసుకోబడిపోతాడు, యువత పక్క ఈవిడ డ్రామాలు ఈవిడ హడావిడి అంటే బేసికలీ మాట బయటికి రాకూడదు, టాపిక్ డైవర్ట్ అయిపోవాలి. ఇంకా లేకపోతే ఇంకా నా కుటుంబంలో ఏం జరిగింది ఇలాంటివన్నీ తీసుకొస్తుంటారు. ఇంకొకటి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఆర్యానా విషయంలో సంబంధించి ఆర్యానా ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఇష్యూ ఒకటి వచ్చింది. అంటే అదేంటున్నాను పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి, హర్యానా ప్రెగ్నెంటా, రాజ్ తరుణ, లేకపోతే ఇదంతా కదా నేను ఏం మాట్లాడుకున్నాను, ఇది మాట్లాడాలి. సో నువ్వు ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసావా లేదా, ఆ అమ్మాయి చెప్తున్న దాంట్లో నిజాలు ఎంత, అది మాట్లాడకుండా సడన్ గా టాపిక్ డైవర్ట్ చేయండి. హర్యానా ప్రెగ్నెంట్ ఏమిటి సార్, హర్యానా ప్రెగ్నెంట్ అయింది అందుకని లావ్ అయిందని చెప్తుంది. నాకు హర్యానాకి ఒక 9 నెలలకి క్రితం పరిచయం. నాకు హర్యానా శ్రీదేవి డ్రామా కంపెనీలో మేమిద్దరం కలిసి డ్యాన్స్ చేయాల్సిన ఇది ఒక సాంగ్ అనమాట. మన బతికి డ్యాన్సులు రావు, సరే ఆయన ఏదో డ్యాన్స్ మాస్టర్ 2-3 స్టెప్పులు ప్రాక్టీస్ చేయించాడు ఇద్దరితోటి, మన వల్ల కాదు సార్, అమ్మాయి సూపర్ డ్యాన్సర్ మనం అంత కాదని చెప్పి నేనేదో నా డ్యాన్స్ నేను వేసుకుంటా, నువ్వు చెప్పినా రాదని నేను నా డ్యాన్స్ వేసుకున్నా. బట్ అప్పుడు పరిచయం అయిన హర్యానా, షీఈస్ వెరీ నైస్ గర్ల్. అమ్మాయి గురించి అలా ఎందుకు అంత నీచంగా మాట్లాడుతుందో, తర్వాత అమ్మాయితో నేను మాట్లాడాను కూడా, పర్సనల్గా మాట్లాడాను, ఏంటి ఇట్లా అంటుందంటే, ఆడపిల్ల 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 అంటుంది కదా, ఒక ఆడపిల్ల మీద అంత నీచంగా నిందలేయడానికి దానికి మనసు ఎలా వస్తుంది, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, ఊరికే ఆడపిల్లని చెప్పుకుంటే సరిపోతుందా. షీఈస్ లిటరలీ వెరీ అప్సెట్. అండ్ నేను లావ్ అవడానికి కారణం ప్రెగ్నెంట్ అని చెప్పి ఎలా అంటుంది, నేను సినిమా కోసం లావ్ అవుతున్నాను, అది పట్టుకొని ప్రెగ్నెంట్ ఏం మాట్లాడుతుంది, మనిషికి ఏమన్నా అసలు అంటే అంటే ఇప్పుడు రేపు ఎల్లుండి అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, ఇట్టంటే నీచమైన నిందలు వేస్తే ఎలా ఉంటుంది, మళ్ళీ నేను ఆడపిల్ల ఏమన్నా సంస్కారం ఉందా. ఓకే, ఇప్పుడు మాట్లాడాల్సింది ఎవరు, నాతో మాట్లాడుతున్నావు, నా మీద నిందలు వేస్తున్నావు, మాట్లాడు, నువ్వు అడిగిన పాయింట్ మీద మాట్లాడు, ఏంటంటో మాట్లాడతావు, సంబంధం లేని టాపిక్, హర్యానా ప్రెగ్నెంట్, ఇలియానా ప్రెగ్నెంట్ ఏమిటది.
రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ సంబంధించి హర్యానాను రాజ్ తరుణ్ ఫాదర్ మాట్లాడుకున్న ఆడియో ఒకటి లీక్ అయింది, బయటకు వచ్చింది. దాంట్లో ఏముంది, ఏమీ లేదు, అని కొడుతుంది. లాస్ట్న ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుంది, జీవితకాలం ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను కనుక బ్లాక్మెయిల్ చేస్తే వేరే రకం ఉంటుంది అన్నాడు ఆయన. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. దానికి మించి అక్కడ ఏమీ లేదు దాంట్లో. ఆయన మంచిగానే చెప్పాడు ఆయన కొడుకు గురించి కూడా దాంట్లో. అవును. అయితే నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినట్టున్నారు కదా, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ వాళ్ళ నాన్నమ్మ. ఆ కేసు ఏంది న్యూసెన్స్ క్రియేట్ చేసింది కదా, అది ఐ థింక్ క్రిమినల్ ట్రెస్ పాసింగ్ కింద నమోదు చేసినట్టున్నారు. ఓకే. సో అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది. ఏంటి వాళ్ళిద్దరు పేషెంట్లా? వాళ్ళు పాపం పెద్దవాళ్ళు, బీపీ, హార్ట్ అటాక్ ఇట్లాంటివి, జాగ్రత్తగా ఉండాలి కదా. అండ్ వాళ్ళని ఒక్కళ్ళనే తప్పట్లేము, అలా మీడియా అనేది డబ్బని వెళ్ళిపోయి ఇలా కెమెరాలు పెట్టేసి హడావిడి చేసేసి రాంగ్. దట్స్ పాపం. యూ కాంట్ ట్రెస్పాస్ ఇన్ ప్రైవేట్ ప్లేస్. ఆ మాత్రం ఇది కూడా లేకపోతే ఎట్లా? లావణ్య మొదటి నుంచి చెప్తుంది నా రాజు నాకు కావాలి, నా రాజు నాకు కావాలని చెప్పేసి చెప్తుంది, ఫైట్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడేంటి లేటెస్ట్గా అప్డేట్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? తను దేనికోసం ఫైట్ చేస్తుంది ఏంటి? మొదటి నుంచి మీరు చేస్తున్న ఎలిగేషన్ ఏంటి? అదే డ్రగ్స్ నుంచి తప్పించుకోవడం కోసం ఇదంతా డైవర్షన్ బేసికల్లీ. సో ఇప్పుడు ఫైనల్గా అసలు సిస్సులైన సాక్షులు ఇప్పుడు ఆవిడ డ్రగ్ పెడ్లర్గా నమోదు చేసి కేసు రిజిస్టర్ చేసి 40 రోజులు రిమాండ్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ డ్రగ్ పెడ్లింగ్ అన్నప్పుడు ఎవరికి అమ్మావు, ఎవరికి ఇచ్చావు అనేది నిర్ధారించాలి. ఇప్పుడు ఈఎంఐ ముందుకు వచ్చింది. ఈఎంఐకి ఆల్రెడీ ఇట్లా ఈఎంఐ బలవంతంగా అలవాటు చేసింది. ఇప్పుడు నువ్వు డబ్బులు కమ్మావా లేకపోతే వేరే రకంగా ఇచ్చావా, దట్ ఈస్ మెటీరియల్. నువ్వు కాకుండా వేరే వాళ్ళకి నువ్వు ఇచ్చావు, యువర్ ఎ పెడ్లర్. సో ఇప్పుడు ఆ సెక్షన్లో ఆవిడకి చాలా గట్టిగా పడుతుంది. అంతేకాకుండా ఆ అమ్మాయికి బలవంతంగా ఇవ్వడం అనేది చాలా చాలా శిక్షార్హం. ఇలా ఎంతమంది వాళ్ళందరూ బయటకు వస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా షీఈస్ గోయింగ్ టు బి కటకటాల వెనకాల ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. ఇప్పుడు మరి చాలా మంది అడుగుతుంటారు ఇది ఎండ్ ఎప్పుడు అని. అదే ఇలాగే ఎండ్ అవుతుంది. ఓకే. అదొకటి. ఇంకొకటి ఈ జరుగుతున్న తతంగం మొత్తం కూడా రాజ్ తరుణ్ ఇంట్లోనే జరుగుతుంది, రాజ్ తరుణ్ ఇంట్లోనే జరిగిందని చెప్పేసి చెప్పినట్టు గుర్తున్నాను. ఏం తతంగం? అదే ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం కానీ, డ్రగ్స్ వీళ్ళకి ప్రీతి అండ్ ఉదయ్ అక్కడే. మరి రాజ్ తరుణ్ ఇన్వాల్వ్మెంట్ లేదా తనకి? ఎట్లా పొద్దున షూటింగ్ పోతాడు, సాయంత్రం ఎప్పుడో రాత్రి 10-11 వస్తాడు. బేసికలీ తనకి అక్కడ పీసే ఉండదు. బేసిక్ ఓకే. ఎంత ఏది ఇంకా తప్పదు రాత్రి పడుకోవడానికి అన్నట్టుగా వచ్చి ఆడ పడుకొని మళ్ళీ పొద్దున పడుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆయన మెట్లు ఎక్కుతుంటే సుందరం మాస్టర్ దా రా బొక్కరా రా అని చెప్పి కూర్చోబెట్టి ర్యాగింగ్ చేసి 4 తిట్లు తిట్టి బూతులు తిట్టే ఆవిడకి తృప్తిగా నిద్ర వస్తుంది. ఇంకొకటి అండి, మనకి మన ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ జరిగిన రోజు లావణ్య ఇక్కడికి వచ్చింది. మాన్వి మల్హోత్రా తీసుకెళ్ళిపోతుంది నన్ను రాజధాని కలవనీయకుండా అని చెప్పేసి అదొక ఎలిగేషన్ చేసింది. ఆ రోజు మీరు కూడా వచ్చారు ప్రెస్ మీట్ దగ్గరికి. ప్రెస్ మీట్లో మీరు రాజుతో మాట్లాడారా, తర్వాత కూడా మాట్లాడారా? ఏంటి రాజు ఏం చెప్పాడు దాని గురించి? గమనించలేదు. ప్రెస్ మీట్లో మీరు రాగానే నేను లేచి మీకు కూర్చోబెట్టి నేను పక్కకి వెళ్ళాను. సరే, అమ్మాయి ఒకటే మాట చెప్పింది, ఇంకా నాకు రాజు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయింది కదా. మరి ఆయన వద్దు, ఆయన ఇల్లు కావాలా, ఆయన కారు కావాలా? ఇప్పుడు అసలు రంగు బయటపడుతుంది. ఓకే. ఆయనకి ఆవిడకి ఏం కావాలనేది చాలా క్లియర్గా బయటపడుతుంది. ఒకవేళ ఆయన వద్దు అనుకుంటే ఆయన కారు ఎందుకు, ఆయన ఇల్లు ఎందుకు? తన ఇంట్లో ఉండి తన కారు వారి తన మీదే కేసులు పెట్టే మహా. అయితే ఇంకోటి కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు, తను రాజుకి నాకు పెళ్ళయిందని చెప్పి మంగళసూత్రంతో ఉన్న ఫోటోలు చూపిస్తున్నారు కొన్ని. మీరు చూసారా? అవన్నీ నేనే చూపించు. పాయింట్లెస్ సార్ ఇవన్నీ డిస్కషన్స్. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళు కాపురం చేయి, 20 ఏళ్ళు కాపురం చేయి, ఒక రోజున నువ్వు నీతి తప్పావు, నీకు ఏ అర్హత ఉంది మళ్ళీ వెనక్కి రావడానికి? నా ఇష్టం, నేను నీతి తప్పుతా, నేను మళ్ళీ కావాలనుకుంటే రావాలంటే దట్స్ నాట్ ద వే. ఇంకా డిస్కషన్ పాయింట్ ఏంటంటే మస్తాన్ సాయితో నీకు ప్రూవ్డ్ అయిపోయింది క్లియర్ కట్గా, అది నువ్వు యాక్సెప్ట్ చేసావు, నువ్వు ఫ్లట్టింగ్ అంటావా ఏమంటావు అది నీ ఇష్టం. బట్ జనాలు డిసైడ్ చేసుకుంటారు, మీడియాకి అర్థమైపోయింది. ఉన్నారు 10 ఏళ్ళలో లేకపోతే 5 ఏళ్ళు ఆవిడ చెప్పినట్టు అనుకున్నా కూడా షీ మూడ్ క్లియర్లీ. ఓకే. నీతి తప్పింది, అర్హత లేదు, అదే నా పాయింట్. ఇన్ని రోజుల నుంచి మీడియాలో కానీ ఎక్కడ డిస్కషన్ జరిగినా కానీ ఎవరు మాట్లాడినా కానీ మస్తాన్ సాయి పేరు అనేది బయటకు వస్తుంది. తను అసలు బయటికి రాలేదు, తన వర్షన్ ఏంటనేది ఇంకా ఇంతవరకు బయటకు రాలేదు కదా. ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, అందరూ కూడా ఇలాగే జుట్టు పట్టుకొని వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. ఓకే, మరి ఏదో రోజు వాళ్ళు కూడా బయటకు వస్తారు, అసలు విషయాలు బయట పెడతారు. రాజుకు సంబంధించి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను అవన్నీ బయట పెడితే రాజు కెరీరే ఉండదు, ఖతమైపోద్ది, ఇండస్ట్రీలో ఉండలేడు అని చెప్పేసి మాట్లాడిన కొన్ని వీడియోలు చూశాను నేను. ఏంటి పరిస్థితి, ఏమున్నాయి ఆమె దగ్గర? ఆవిడ దగ్గర ఉంటే ఈ పాటికి ఎప్పుడో పెట్టేసి ఉండేది. ఓకే. సో ఏమీ లేవు కాబట్టి ఊరికే బొంకడాలంతే. ఓకే, పోన్లే మంచిదే, కట్టమనండి. మీ పైన కొన్ని ఎలిగేషన్ చేసింది, ఆ ఎలిగేషన్ చేసిన కేసులో స్టేటస్ ఏంటి? ఇప్పుడు మీ పైన కేసులు ఉన్నాయని చెప్పేసి ఫోన్ లేదు, ఏం లేదు,
కంప్లైంట్ చూసా, తలా తొక్కలేదు, ఏదో ఆడపిల్ల ఇచ్చింది కాబట్టి ఎఫ్ఐఆర్ చేశారు. ఓకే, నథింగ్ ఇస్ దేర్. మీకు మిమ్మల్ని పిలవటమో మిమ్మల్ని రిప్లై అడగటం ఏమీ చేయలేదు. పంజగట్ట పోలీస్ స్టేషన్ అని చెప్పి ఎలిగేషన్ ఏమీ చేయలేదు. నాకు తెలిసి నేనే ఫోన్ చేసే వాళ్ళకి, సార్ ఏంటి సార్ ఇది అంటే, ఇంకా అమ్మాయి కదా సార్ తీసుకోవాలి కదా సార్ అన్నారు. ఓకే, సరే కానీ నేను ఈ పని అయిపోయిన తర్వాత వెళ్ళి అసలు 211 వేస్తాను నేను, తప్పుడు కేసు పెట్టడం. ఈ జరుగుతున్న సందర్భంలో మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయా? మిమ్మల్ని థ్రెటనింగ్ చేస్తూ ఏమన్నా వచ్చాయా? ఎవరున్నారు? లావణ్యనే చేస్తుందా? లావణ్య వెనక ఎవరైనా ఉన్నారనిపిస్తుందా? ఏంటి? ఉండొచ్చు సార్, అంటే వెనకాల ఎవరో సమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరన్నా ఉండారేమో అని డౌట్. ఎందుకంటే లొకేషన్స్ ట్రాక్ చేస్తున్నారు, కాల్ డీటెయిల్స్ ట్రాక్ చేస్తున్నారు. నేను ఎవరికైనా కాల్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి కాల్ చేయడాలు, వాళ్ళకి సంబంధించిన ఎంక్వైరీ చేయడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓకే, సో చేయనివ్వండి, దాంట్లో నాకు ఏం లేదు. వాళ్ళ ఇదే అంతా ఎక్కడైనా దొరకపోతాడా వీడు, ఎలా పట్టుకుందాం, ఏదో ఒకటి. లేకపోయినా కూడా ఏవో ఒక కలబుల్ స్టోరీలు కాబట్టి బురద చల్లటం. రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించాడు ముందస్తు బెయిల్ కోసం అని చెప్పేసి ఒక వార్త. అసలు ఎప్పుడు వెళ్ళారు కోర్టుకి? రాజ్ తరుణ్ తరఫున లీగల్ ఫైట్ చేస్తా అంటున్నారు. లీగల్ ఫైట్ అనేది ఎంతవరకు వచ్చింది? మీ నాలెడ్జ్లో ఉన్నది ఏంటి? బేసికలీ తను ఏదో కీడించి మేలించి బెయిల్ కోసం అప్లై చేశాడు, కానీ దీంట్లో అరెస్ట్ అనేది ఉండదు. బట్ ఏదో ఆయన సాటిస్ఫాక్షన్ కోసం తెచ్చుకుంటున్నాడు. బట్ దీంతో పాటు ఎఫ్ఐఆర్ క్వాష్ కూడా వేసి ఉంటారు. ఓకే, దీంట్లో అసలు మ్యాటరే లేదు, క్వాష్ చేసామని చెప్పి. సో అది ఓకే. మీకు రాజ్ తరుణ్కి ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో కూడా క్వశ్చన్ రైజ్ అయింది. రాజ్ తరుణ్కి మీ సెలబ్రిటీ హోదా ఎఫెక్ట్ అవుతుంది కదా, మీరేమి ఇన్ని రోజులు ఎందుకు ఆగారని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా ఎదురైంది. ఈ రోజు మీరు 15 రోజుల నుంచి సెలబ్రిటీ హోదా పోతుంది కదా, ఆయన జరిగిన అన్యాయాన్ని తనేమన్నా రివర్స్ కేసు పెట్టేది ఉందా? తన ఆస్తులు ఉన్నాయి అన్నాడు, వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి. అదే అండి, ఇల్లు ఖాళీ చేయించడానికి చేయాల్సిన పనులు అండ్ అలాగే ఆవిడ తన మీద పెట్టిన తప్పుడు కేసులకి రివర్స్ కేసు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇవన్నీ కూడా మీకు మీరు కాంటాక్ట్లో ఉన్నారా? ఇప్పుడు కాంటాక్ట్లో ప్రెస్ మీట్కి ముందు కాంటాక్ట్లో లేరు? ఉన్నాను. ప్రెస్ మీట్ ముందు కూడా ఉన్నారు. వాళ్ళే నన్ను ఫోన్ చేసి, యాక్చువల్గా డైరెక్టర్ గారు రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి ఫోన్ చేసి గెస్ట్గా రావాలని చెప్పి పిలిచారు. ఓకే, గెస్ట్గా రావాలని పిలిచారు, వాళ్ళు పిలిచారు. ప్రెస్ మీట్ దగ్గర కూడా ఆ రోజు బైఠాయించింది తను. అప్పటికి వెళ్ళిపోయారు, యాక్చువల్లీ నేను వెళ్ళిపోయాను, రాజు కూడా వెళ్ళిపోయారు. బట్ మన వాళ్ళు తమ్నైల్స్ తెలిసిందే కదా లైవ్స్గా, అప్పటికి వెళ్ళిపోయారు అందరూ. రాజు కూడా వెళ్ళిపోయారు. ఎవరు లేరు అక్కడ. త్రూఅవుట్ ఈ కేసు మొత్తం మీరు స్టడీ చేశారు కాబట్టి దీంట్లో ఫైనల్గా ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆవిడ అరెస్టు, ఆవిడ జైలుకి వెళ్ళడం, అదే జరుగుతుంది. ఓకే, మాల్వీకి కూడా చాలా క్వశ్చన్స్ ఎదురైనాయి. మాల్వీ మల్హోత్రాకి కూడా, రాజుకి కూడా ఈ మాల్వీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరూ దే మైట్ బి సీయింగ్ ఈచ్ అదర్ ఆర్ వాళ్ళే చెప్పాలి, మనకు తెలీదు. బట్ ఆ చాట్ చూస్తే మనకి ఏదో కాస్త ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరికైనా కూడాను. దే విల్ బ్రేక్ ద న్యూస్ వెన్ దే వాంట్ టు. మనకి కావాలంటే మన వాళ్ళు వేసుకోవచ్చు గాసిప్ సెక్షన్. త్వరలో పెళ్లి చేసుకుంటారా? తెలియదు అంత, నాకు తెలీదు. అదే అంటున్నాను, ఒక ఫేజ్ ఉంటుంది, ఆ ఫేజ్లో వాళ్ళు మేబీ టెస్టింగ్ వాటర్స్ అనుకోవచ్చు. ఐ డోంట్ నో, మనకి తెలియదు. వాళ్ళనే అడగదు ఈ క్వశ్చన్, నాకన్నా వాళ్ళే బెటర్ జడ్జ్. ఓకే, బట్ ఐ డింట్ సీ ఎనీథింగ్. అంటే నాకంత ఆవిడ పెట్టిన చాట్స్ బట్టి అది రియలా కాదా కూడా నాకు తెలియదు. అది ఫేక్ చాట్స్ కూడా పెట్టచ్చు కావాలంటే. ఐ డోంట్ నో. ఓకే, అండ్ నేను తప్పు అని అది ఉంది అని చెప్పలేను, లేదు అని చెప్పలేను, నాకు తెలియదు అంతే. ఓకే, నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మీకు ఎలాంటి దాని ఏమంటారు రియాక్షన్ వస్తుంది? జనాల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ దగ్గర నుంచి కావచ్చు. ఈ ఇన్సిడెంట్ మీద రాజ్ తరుణ్ ఏం స్పందించాడు? మీతో ఏం మాట్లాడాడు? పాపం సారీ చెప్పాడు. బ్రో నా వల్లే నీకు ఇలా అయిందని చెప్పాడు. పాపం అయ్యో పర్లేదు, దట్స్ ఓకే. అది వాళ్ళ సంస్కారం, వాళ్ళకి సంస్కారం లేకపోతే మనం ఏం చేస్తాం. బట్ ఛానల్ కూడా అంత అయిన తర్వాత కూడా దే నో ఇట్స్ వాళ్ళు చేసే తప్పు అని తెలుసు. ఆయన పూర్తి తిట్టడం తప్పు, అలా చెప్పేసడం అన్ని తప్పు అని తెలుసు. కానీ వాళ్ళు అదే హైలైట్ చేసుకొని ఒక న్యూస్ పెట్టుకున్నారంటే దే వాంట్ టు క్యాష్ అవుట్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ హ్యాపెండ్. ఓకే, తప్పు జరిగిందని తెలిసినప్పుడు అది పెట్టుకొని నువ్వు సంపాదించుకోవడం అనేది ఎలా అనేది నాకు నచ్చలేదు. అది నిజం చెప్పాలంటే అన్న వాళ్ళకన్నా లేదా తీసిన వాళ్ళు పెట్టి ఆ తమ్నైల్ పెట్టుకొని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు చూసారా. ఓకే, అదొక మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి ఈ ఎంటైర్ దీంట్లో? ఏంటి ఆ తమ్నైల్స్? అక్కడ ఏమీ జరగలేదు, బేసికలీ నాకేం తగలేదు కూడా. బట్ అది చూసేసి ఏదో జరిగిపోయింది అనుకుంటారు కదా, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు. సో దట్ వాస్ సమ్ వాట్ డిస్టర్బింగ్. మీ ఫాదర్ కూడా అడ్వకేట్ అని చెప్పారు కదా, వాళ్ళ సజెషన్స్ ఏమిటి మీకు ఇచ్చేది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో? వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఏం పాపం కొంచెం వరీగా అనిపించింది వాళ్ళకి. బట్ దే నో ఐ డోంట్ స్టాప్ అని, అంతే అంతే చెప్పేశారా?
ఓకే, మీరు ఇప్పటి వరకు ఈ లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఇంతగా ఫైట్ చేస్తున్నారు, ఇక ముందు ఇట్లాంటివి కనుక బయటకు వస్తే అప్పుడు కూడా బయటకు వస్తారా? అప్పుడు సెలబ్రేట్ అయ్యి ఉండాలా? కామన్ పీపుల్కైనా మీరు సపోర్ట్ ఉంటుంది? లేదు, అదే నేను చెప్తున్నా, నాకు ఇది ఒకరికి ఇద్దరికి ఎంతమందికి అని చేస్తాం, ఏదో 4-5 సజెషన్ చేస్తాం. ఇది ఇలా పోరాటం చేయడం నాకు ఇష్టం. హారిజంటల్గా వర్టికల్గా ఏకంగా ఢిల్లీలో ఎగురు కూర్చొని చట్టాలు మారాలి, ఇలాంటి ఇబ్బందులు పడకుండా అందరు సుఖంగా ఉండాలి, అది ఫైనల్. నా పోరాటానికి అది క్లైమాక్స్. అంతే, అది ఏదో రోజు జరుగుతుంది, బట్ చూద్దాం. ఎస్, మీలాగనే ఇంతకుముందు అతను కూడా ఒక సెలబ్రిటీ కూడా, అతను ఒక ఆర్టిస్ట్ కూడా, అడ్వకేట్ సివిఎల్ గారు, ఆయన కూడా భార్యాబాధితుల సంఘం అని చెప్పేసి ఒకటి పెట్టేసి ఆడవారి నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం సపోర్ట్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. ఎస్, గుర్తొచ్చిందా? తెలుసు. ఎస్, కలిసి పోరాడేది ఏమైనా ఉందా? అందరి సపోర్ట్ రావాలి, దీనికి వస్తే మనం చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ అభిప్రాయం మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.